అందరికీ నమస్కారము. తాళపత్ర నిధి ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం వీడియోలో బొట్టు పెట్టుకోకపోతే ఏమవుతుందో తెలుసుకుందాము. మన హైందవ ధర్మంలో ముఖాన బొట్టుకి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. బొట్టు లేని ముఖము, ముగ్గు లేని ఇల్లు. అంటే బొట్టు ఎవరైతే పెట్టుకోరో వారి యొక్క ముఖము, ఇంటి ముందు ఎవరైతే ముగ్గు వేయరో ఆ ఇల్లు రెండూ కూడా శ్మశానంతో సమానం అని పెద్దలు చెబుతూ ఉంటారు. కాబట్టి ఇంటి ముందు ముగ్గు లేకపోతే దరిద్ర దేవత ఏ విధంగా ఇంట్లో తాండవం చేస్తుందో అదేవిధంగా ముఖాన బొట్టు పెట్టుకోకపోతే ఆ ముఖంలో శనిదేవుడు దరిద్ర దేవత తాండవం చేస్తారు అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకంటే శనీశ్వరుడు మరియు దరిద్ర దేవతగా పిలువబడే జ్యేష్ఠాదేవి ఇద్దరు భార్యాభర్తలే కాబట్టి ఒకరు ఉంటే రెండో వారు కూడా ఖచ్చితంగా ఉంటారు. అదేవిధంగా లక్ష్మీదేవి ఉంటే నారాయణుడు ఉంటాడు. వారిద్దరూ ఐశ్వర్యాన్ని కలిగిస్తారు కాబట్టి ముఖానికి ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి అని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎవరైనా మన ముఖాన్ని చూసినప్పుడు వారి యొక్క కంటి నుంచి వచ్చేటువంటి నకారాత్మక శక్తి అంటే నెగిటివ్ ఎనర్జీ అంటారు. నరుడు కంటి చూపుకి నల్లరాయి కూడా పగిలిపోతుంది అని అంటూ ఉంటారు పెద్దలు. అలాగే ఎదురు ఉండేటువంటి వారు మన ముఖాన్ని చూస్తే వారి యొక్క చూపులో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మన యొక్క కనుబొమ్మల రొంటికి మధ్యలో ఉండేటువంటి స్థానంలో కేంద్రీకృతమవుతుంది. మన శరీరంలో ఉండేటువంటి నాడులలో కొన్ని సున్నితమైనటువంటి నాడులు రెండు కనుబొమ్మలకు మధ్య భాగంలో ఉంటాయి. ఎప్పుడైతే అటువంటి సున్నితమైనటువంటి నాడులు ఒత్తిడికి గురవుతూ ఉంటాయి, ఆ నాడులు ఒత్తిడికి లోనవ్వటం వలన ఆ నాడులు మెదడుకు అనుసంధానమై ఉంటాయి. అంటే మెదడుకు సంబంధించినటువంటి నాడులు మన ముఖంలో కనపడతాయి. కాబట్టి ఆ మెదడు దెబ్బతింటుంది. మెదడు దెబ్బతింటం అంటే మెదడు మీద ఒత్తిడి పెరుగుతుంది. తద్వారా మనకు తలనొప్పి వస్తుంది, మనశ్శాంతి పోతుంది, చిరాకు వస్తుంది. ఏ విషయం పైన సరిగా దృష్టి పెట్టలేము. కాబట్టి ఎదుటివారి యొక్క కంటి చూపు నుండే మన యొక్క మేధాశక్తిని కాపాడుకోవాలంటే, మెదడును కాపాడుకోవాలంటే, మనకు ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీని కాపాడుకోవాలంటే ఖచ్చితంగా వారి చూపులకు మన కనుబొమ్మల మధ్య భాగానికి మధ్య ఏదైనా అడ్డంగా పెట్టాలి. అంటే బొట్టు పెడితే చాలు. మనం బొట్టు పెట్టుకున్నామంటే ఎదురుగా ఉండేటువంటి వారి యొక్క చూపు మన యొక్క నుదుటి మీద పడినా కూడా మన సున్నితమైనటువంటి నాడులకు ప్రమాదం లేకుండా బొట్టు అడ్డుకుంటుంది. తద్వారా మన యొక్క శక్తి మన దగ్గరే ఉంటుంది. జ్ఞాపక శక్తి, మేధాశక్తి అన్ని రకాల అయినటువంటి విశేషమైనటువంటి శక్తులు మన దగ్గరే ఉంటాయి. ఎటువంటి ఒత్తిడికి లోను కావు, మనల్ని కాపాడుతూ ఉంటాయి, మన యొక్క అభివృద్ధికి తోడ్పడతాయి. అందుకని ఖచ్చితంగా బొట్టు పెట్టుకోవాలి. సైంటిఫిక్గా కూడా తప్పనిసరిగా సైన్స్ ప్రకారం కూడా ఇది నిరూపించబడింది. అందుకని ఎప్పుడైనా సరే చక్కగా బొట్టు పెట్టుకోండి. రుణబాధలు ఉన్నటువంటి వారు నాగసింధూరాన్ని బొట్టుగా ధరించండి. ఆ బొట్టు పెట్టుకోవటం వల్ల రుణబాధలు కూడా తొలగిపోతాయి. అదేవిధంగా సర్పదోషాలు, నాగదోషాలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయి. ఎక్కువగా మనశ్శాంతి లేక ఇంట్లో గొడవలు ఎక్కువగా అవుతున్నాయి అంటే ఆరావళి కుంకుమను బొట్టు పెట్టుకోండి. పుణ్యస్త్రీలు మాత్రమే కాకుండా సౌభాగ్యవతులు, మగవారే కాకుండా వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా కుంకుమ ధరించవచ్చు. దానినే గంగ సింధూరం అంటారు. ఆంజనేయ స్వామి వారి యొక్క బొట్టు అని కూడా అంటారు. ఆ బొట్టును వైధవ్యం పొందినటువంటి స్త్రీలు కూడా పెట్టుకోవచ్చు. ఎటువంటి తప్పు లేదు. అందువల్ల చక్కగా కుంకుమను ధరించండి. మన యొక్క హైందవ ధర్మానికి పట్టుకొమ్మలు మన ఆచారాలే. ఆ ఆచారాలను కనుక మనం అనుసరిస్తే హైందవ ధర్మం యొక్క రక్షణను పొందగలుగుతాము. దానితో అంటే స్టిక్కర్లు నిషేధించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి.